హలో హాయ్ నమస్తే, నేను మీ దేవ్. ఆల్రెడీ నేను చెప్పినట్టుగా దామగుండంలో జరుగుతున్న అరాచకాలకు సంబంధించిన వీడియోను నిన్నే రిలీజ్ చేశాను. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు నేను చెప్పేది ఇంకో సెన్సేషన్. ఇల్లు కట్టుకునేటప్పుడు ఒక బోరు వేసుకోవడానికే వాల్టా యాక్ట్ ప్రకారం పర్మిషన్స్ తీసుకోవాలి. మరి ఇన్ని వందల జీవులు వేల ముక్కలు ఉన్న దామగుండం అడవిలో బోర్లు వేస్తున్నారంటే మీరు నమ్మగలరా? సో ఇది నమ్మశక్యం కాని నిజాలు. నమ్మాలి, నమ్మి తీరాలి. వీటికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ విజువల్స్తో మీ ముందుకు వస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ట్రూత్స్ ఆఫ్ దామగుండం. దామగుండంలో ఉన్న మూసీ, ఈసా, కాగ్నా నదుల్లో నీరు తగ్గకూడదని ఈ రడార్ ప్రాజెక్టుకు దామగుండం అడవిలో భూగర్భం నుండి ఎలాంటి నీటిని తీసుకోవడం లేదని అండ్ ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మొత్తం నీటిని బయట నుండి వాటర్ ట్యాంకర్ల ద్వారా తెచ్చుకుంటామని కోర్టుకి సబ్మిట్ చేసిన అండర్ ద ఓత్ అఫిడవిట్, అంటే మళ్ళీ చెప్తున్నానండి, అండర్ ద ఓత్ అఫిడవిట్లో అప్పటి కెప్టెన్ శ్రీ పి పృథ్వీరాజ్ గారు అండ్ పిఎస్ఎస్ శ్రీనివాస్ ప్రసాద్ మెన్షన్ చేశారు. మరి ఇప్పుడు ఇక్కడ వేసిన బోర్ల గురించి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? మాకు కన్ఫర్మ్గా తెలిసింది ఏంటంటే బయట నుండి అడవి లోపలికి వస్తున్న ట్యాంకర్లలో వాటర్ ఉండడం లేదని. మరి ట్యాంకర్లు అడవి లోపలికి ఎందుకు వస్తున్నట్టు? ఆల్రెడీ ఇక్కడ వేసిన బోర్ల నుండి నీటిని ఎక్కడికి తీసుకెళ్తున్నట్టు? దీనికి సంబంధించిన విజువల్స్తో పాటు మీకు అన్నీ ఎగ్జాక్ట్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం చూడొచ్చు, ఇక్కడ బేసిక్గా ఒక వాటర్ ట్యాంకర్ వెళ్తూ ఉంది. ఈ వాటర్ ట్యాంకర్ వచ్చేసి ఒకవేళ మన సిటీలో కనుక వాటర్ ట్యాంకర్ వెళ్తూ ఉంటాయి కదా, రోడ్ల పైన వెళ్తూ ఉన్నప్పుడు వాటర్ దానిపై నుంచి స్పిల్ అవుతుంది, కింద పడుతూ ఉంటుంది. ఇక్కడ మనం చూస్తే కనుక చుక్క నీరు లేదు. ఇప్పుడు ఈ రోడ్ ఉంది, ఈ రోడ్ ఏదైతే వెళ్తా ఉందో ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే కనుక డైరెక్ట్గా దామగుండం టెంపుల్ వైపు వెళ్తుంటాం మనం. సో ఇక్కడ వచ్చేసేసి ఈ వాటర్ ట్యాంకర్ దీంట్లో చుక్క నీళ్లు రావట్లేదు, ఇది లోపలికి వెళ్తూ ఉంది, ఇది లోపలికి వెళ్తూ ఉంది. సో మనం ఇక్కడ ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది. సో ఈ రోడ్ ఉంది కదా, లోపలికి వెళ్తూ ఉంది. ఇక్కడ నుంచి దగ్గర ఒక 20-30 కిలోమీటర్ల లోపల వచ్చేసేసి అక్కడ ఏదో ప్రాజెక్ట్ రెడీ అవుతుంది. సో ఇక్కడికి వెళ్తున్న సమయంలో మీరు చూసే ఉంటారు, ఇప్పుడు వాటర్ అనేది కింద స్పిల్ పడట్లేదు ఎక్కడ కూడా. సో దీని అర్థం ఏంటి? ఇది ఒకటి ఫస్ట్. ఇంకోటి నెక్స్ట్ వచ్చేసేసి ఇది ఇక్కడ బోర్డు కనిపిస్తోంది కదా మీకు, ఈ బోర్డు నుంచి లెఫ్ట్ తీసుకుంటే టెంపుల్కి దారి, ఇదేంది లోపలికి వెళ్తా ఉంది. దిస్ ఇస్ ద వే విచ్ గోస్ ఇన్సైడ్. ఇది వెళ్తా ఉంది లోపలికి. ఇది ఎక్కడికి వెళ్తుంది? ఖాళీ వాటర్ ట్యాంకర్ ఎందుకు వెళ్తుంది అంటే దీని అర్థం ఏంటి? ఖాళీ వాటర్ ట్యాంక్ లోపలికి వెళ్ళి అక్కడి నుంచి బోర్ల నుంచి వాటర్ దీంట్లో నింపుకొని వచ్చేసేసి ఆ ప్రాజెక్ట్కి, ఆ కన్స్ట్రక్షన్కి యూస్ చేస్తున్నారు అనేమో అని చెప్పేసి మా డౌట్. దీనికి ఎవరు సమాధానం చెప్తారు? నెక్స్ట్ వచ్చేసేసి ఇదే విషయం పైన మనం ఇంకొద్దిగా చర్చ కొంచెం లాంగ్ చేస్తే కనుక దిస్ ఈస్ ద థింగ్ అని నేను ఏదైతే చెప్పానో. సో ఇది వచ్చేసేసి హైకోర్ట్ ఆఫ్ స్టేట్ ఆఫ్ తెలంగాణ హైదరాబాద్ అని చెప్పేసి డబ్ల్యూపీ పిల్ నంబర్ 44 ఆఫ్ 2020. దీంట్లో వచ్చేసేసి ఎవరెవరు ఉన్నారంటే ఎవరెవరికి స్టేట్ ఆఫ్ తెలంగాణ రిప్రజెంటెడ్ బై ప్రిన్సిపల్ సెక్రటరీ, తెలంగాణ స్టేట్ బయోడైవర్సిటీ బోర్డ్, తెలంగాణ స్టేట్ పొల్యూషన్ బోర్డ్, ఈస్టర్న్ నేవీ కమాండ్, దాని తర్వాత యూనియన్ ఆఫ్ ఇండియా త్రూ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అండ్ తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఇది వీళ్ళు ఉన్నారు. వీళ్ళు కౌంటర్ అఫిడవిట్ ఎవరు ఇది చేశారంటే సబ్మిట్ చేసింది కెప్టెన్ పిఎస్ఎస్ శ్రీనివాస్ ప్రసాద్ గారు. ఇంకా ఇక్కడ సిగ్నేచర్ చూడండి, కెప్టెన్ పిఎస్ఎస్ శ్రీనివాస్ ప్రసాద్ గారు అండ్ పి పృథ్వీరాజ్ గారు. వీళ్ళు సబ్మిట్ చేసింది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ డాక్యుమెంట్కి వెళ్దాం. దీంట్లో చిన్న లాజిక్ ఉందండి, ఇది చూడండి. రైట్, ఇక్కడ ఏమిచ్చారు? ద మెజర్స్ టేకన్ బై ద ప్రాజెక్ట్ విల్ ఎనేబుల్ రివైవల్ ఆఫ్ లోకల్ స్ప్రింగ్స్ అండ్ మేక్ ద వైల్డ్ లైఫ్ సెల్ఫ్ సస్టైన్ ఇన్సైడ్ ద క్యాంపస్ విత్ ద నంబర్ ఆఫ్ చెక్ డ్యామ్స్. అంటే ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఏమేమి మెజర్స్ తీసుకుంటున్నారు, వాళ్ళు లోపల ఏమేమి చేస్తారు అనేది, వైల్డ్ లైఫ్ లోపల ఏదైతే జంతువులు ఉన్నాయో వాటి కోసం అని చెప్పి స్ప్రింగ్స్, దాని తర్వాత నంబర్ ఆఫ్ చెక్ డ్యామ్స్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అండ్ పాండ్స్, అంటే చిన్న పాండ్స్ కడతాము అని చెప్పేసి బీయింగ్ ప్లాన్డ్ అని ఇచ్చారు. ఓకే, ఇక్కడ ఇంకోటి ఇంటర్న్ ఆఫ్ మూసీ రివర్ క్యాచ్మెంట్ ఏరియా విల్ ఆల్సో బెనిఫిట్ ఇన్ ద లాంగర్ రన్. ఏదైతే క్యాచ్మెంట్ ఏరియా మూసీ రివర్ క్యాచ్మెంట్ ఏరియా అది లాంగ్ టర్మ్లో బెనిఫిట్ అవుతుంది అని కూడా ఇచ్చారు. వెరీ గుడ్.
సో లాస్ట్లో వచ్చేసే పాయింటే మనకు కావాల్సింది. ద ప్రాజెక్ట్ ఈజ్ నాట్ ప్లానింగ్ ఎనీ బోర్వెల్స్, దస్ అవాయిడింగ్ ద స్ట్రెయిన్ ఆన్ ద గ్రౌండ్ వాటర్ అని చెప్పేసేసి ఇది బేసిక్గా మనం చూడాల్సిన పాయింట్. ప్రాజెక్ట్ ఈజ్ నాట్ ప్లానింగ్ ఎనీ బోర్వెల్స్ అంటే ప్రాజెక్ట్లో బోర్వెల్స్ వెయ్యకుండా బయట నుంచి తెప్పించుకుంటాము అని చెప్పేసి కూడా వేరే దాంట్లో ఉంది, అది కూడా చూపిస్తాను. సో వీళ్ళు ఏంటంటే గ్రౌండ్ వాటర్ పైన మేము స్ట్రెయిన్ చెయ్యము అని చెప్పిస్తారు. మరి బోర్వెల్స్ ఎక్కడి నుంచి వెళ్తాయి? బోర్వెల్స్ అనేది ఎక్కడి నుంచి వెళ్తాయి? అది దానికి సమాధానం ఎవరు చెప్పాలి? బోర్వెల్స్ వేస్తూ ఉంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏం చేసింది? వీళ్ళు వేస్తున్నారు, వీళ్ళు దీనికి ఏమన్నా ప్లాన్ వచ్చేసేసి ఏమన్నా తీసుకొని అప్రైజల్ అంటే స్పెషల్ రిక్వెస్ట్ ఏమన్నా ఇది చేసుకొని ప్లాన్ చేంజ్ చేస్తున్నాం, బోర్వెల్స్ వేస్తున్నాం అని ఏమన్నా తీసుకున్నారో లేదో తెలీదు. దీని విషయమే ఇది కూడా పబ్లిక్కి తెలియాల్సి ఉంది. దీనికి సమాధానం ఎవరు చెప్తారు అంటే స్టేట్ గవర్నమెంటా, సెంట్రల్ గవర్నమెంటా, నేవీయా, ఎన్విరాన్మెంటల్ డిపార్ట్మెంటా, ఫారెస్ట్ డిపార్ట్మెంటా, ఎవరు చెప్తారు? సో ఇది అయిపోయింది. దీంట్లో వచ్చేసేసి మళ్ళీ వీళ్ళు సబ్మిట్ చేసింది ఏంటంటే ఇట్ ఈస్ సబ్మిటెడ్ దట్ ద ఇనిషియల్ ఫీల్డ్ రిపోర్ట్ బై డిఎఫ్ఓ అండ్ ద కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ కన్ఫర్మ్ దట్ దేర్ ఆర్ నో రేర్ ఎండేంజర్డ్ యూనిక్ స్పీషీస్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫౌనా ఫౌండ్ ఇన్ ద ఏరియా అండ్ ద ప్రాజెక్ట్ విల్ నాట్ ఎఫెక్ట్ ద ఎగ్జిస్టింగ్ ఫారెస్ట్ అని ఇచ్చారు. బేసిక్గా ఎవరు అంటే పేపర్ మీద వాళ్ళు ఇచ్చారు, దానికి రిపోర్ట్స్ ఏవి ఎవరు చేశారు? ఏదైతే సర్వే చేశారు సార్ అంటే వీళ్ళు ఏమంటున్నారు, ఇక్కడ వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చేశారు, అక్కడ వచ్చేసేసి అసలు ఎటువంటి మెడిసినల్ ప్లాంట్స్ అంటూ ఏం లేవు అని చెప్పేసి, ఔషధ మూలికలు అట్లాంటిది ఏం లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే యానిమల్స్ బేసిక్గా దే నోటెడ్ దట్ సర్టన్ వైల్డ్ లైఫ్ ఎగ్జిస్ట్. however, they noted that certain wildlife exists in the forest. Certain wildlife అంటే ఏంటి? పోనీ ఎగ్జిస్ట్ ఇన్ ద ఫారెస్ట్ అని ఇచ్చారా? మరి జింకలు చనిపోతుంటే ఏం చేస్తున్నారు? దీన్ని జింకల్ని ఎవరు కాపాడతారు? వైల్డ్ లైఫ్ని ఎవరు కాపాడతారు? అంటే అది మీకు సంబంధం లేదా? ఈజ్ దట్ నాట్ యువర్ డ్యూటీ? రైట్. అండ్ దే ఆల్సో డైరెక్టెడ్ ద యూజర్ ఏజెన్సీ టు ఫెన్స్ ద బ్యాలెన్స్ ఏరియా ఆఫ్ బ్లాక్ ఓవర్ అండ్ అబౌట్ 2,900 acres so as to safeguard ఇట్ ఫర్ ద బెటర్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ అని చెప్పేసి వీళ్ళేదో చెప్పారు. దీని గురించి వాళ్ళు దే నీడ్ టు గివ్ దర్ ఎక్స్ప్లెనేషన్. సో ఇంకొకటి ఇంట్రెస్టింగ్ పాయింట్. రైట్. విత్ రిగార్డ్ టు ద డెప్లీషన్ ఆఫ్ మూసీ రివర్ ద ప్రాజెక్ట్ డస్ నాట్ ఇన్వాల్వ్ డ్రాయింగ్ ఆఫ్ ఎనీ వాటర్ ఫ్రమ్ గ్రౌండ్ రిసోర్సెస్. మళ్ళీ వీళ్ళు చెప్పారు గ్రౌండ్ రిసోర్సెస్ ఏదైతే ఉందో గ్రౌండ్ రిసోర్సెస్ నుంచి మేము వాటర్ తీయము, వాటర్ దాంట్లో నుంచి తీసుకోము అంటే మూసీ రివర్ ద ప్రాజెక్ట్ డస్ నాట్ ఇన్వాల్వ్ డ్రాయింగ్ ఆఫ్ ఎనీ వాటర్ ఫ్రమ్ గ్రౌండ్ రిసోర్సెస్. ఇది ఏంటంటే మీకు ప్రూఫ్స్తో సహా మీకు నేను చెప్తున్నాను, ఎందుకంటే పబ్లిక్ అర్థం కావడానికి. అంటే దామగుండంలో ఏం జరుగుతోంది యాక్చువల్గా, వాళ్ళు చెప్పింది ఒకటి చేస్తున్నది ఒకటి. దీన్ని ప్రశ్నించేది ఎవరు అంటే సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న ప్రాజెక్ట్ కాబట్టి ఎవరు ప్రశ్నించకూడదు. స్టేట్ గవర్నమెంట్ దానికి ఒత్తాసు పలుకుతుంది కాబట్టి దాన్ని ఎవరు ప్రశ్నించకూడదు. పోనీ కనీసం నేవీ ఎట్లాగో సెంట్రల్ గవర్నమెంట్, దాంతోపాటు ఎన్విరాన్మెంటల్ అది సెంట్రల్ గవర్నమెంట్, మిగతాది బ్యాలెన్స్ ఏంటి? ఫారెస్ట్ డిపార్ట్మెంట్. వాళ్ళు ఏది చెప్తారో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అదే చేస్తుంది కాబట్టి. రైట్. ఇది అయిపోయిందండి. ఇక్కడ వచ్చేసేసి బట్ ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ ఎక్స్టర్నల్ సప్లై. ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ ఎక్స్టర్నల్ సప్లై అంటే దాని అర్థం ఏంటి? ఎక్స్టర్నల్ సప్లై అంటే మేము బయట నుంచి తెచ్చుకుంటాము, గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్షన్ చెయ్యము, బయట నుంచే తెచ్చుకుంటాము అని వీళ్ళు ఎవరికి ఇచ్చారు? కోర్టుకి వాళ్ళు సబ్మిట్ చేసిన అఫిడవిట్లో వీళ్ళు ఏదైతే ఇచ్చారో దాన్నే తొంగులోకి తొక్కేశారు. సో అర్థమవుతుంది, మీకు కూడా అర్థమవుతుంది ఇవన్నీ చూసుకుంటాను. రైట్. ఇప్పుడు హెన్స్ ఇట్ విల్ నాట్ బర్డన్ ద ఎగ్జిస్టింగ్ గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ అంటే మేము బయట నుంచి తెచ్చుకుంటాం కాబట్టి గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ మన ఎటువంటి హాని జరగదు. అంటే బోర్స్ వెయ్యము, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా లాజిక్ ఏంటంటే బోర్స్ వెయ్యము అని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు. రైట్. Adequate number of check dams are being planned on all the natural nalas with the cantonment which will help provide the much needed water for the wildlife as well and assist in the recharging of the ground water. అంటే పెట్టేసేసి నాలాస్ అది పెట్టేసేసి పైనుంచి మనకు వర్షం కుడిసే వాటర్ మొత్తం గ్రౌండ్లో అబ్జర్వ్ అయ్యి, సో వీళ్ళు చెప్పడానికి బాగానే చెప్తున్నారు, చెప్పడానికి అన్నీ బాగానే చెప్తున్నారు. బట్ ఇన్ రియల్గా మేము వెళ్ళి చూసినప్పుడు అక్కడ 12 నుంచి 13 బోర్లు వేసి ఉన్నాయి.
12 నుంచి 13 బోర్లు వేసి మరి దానికి సమాధానం ఎవరు చెప్తారు? అదొక్కటే మేము అడిగేది ఏంటంటే దానికి సమాధానం చెప్పండి. పోనీ మీకు తెలియకుండా వేసారా, వేసిన వాళ్ళ పైన మీరు యాక్షన్ ఏం తీసుకుంటున్నారు? దిస్ ఈజ్ వాట్ విచ్ వీఆర్ ఆస్కింగ్. సో ఇవన్నీ చూసిన తర్వాత ఈ ప్రాజెక్టు ఎక్కడ ఎలాంటి బోర్వెల్స్ను మేము వేయడం లేదని, ఈ ప్రాజెక్ట్లో అసలు బోర్వెల్స్కి సంబంధించిన మాటే లేదన్నారు. చుట్టుపక్కల ఉన్న చెట్లకు జంతువులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, చెక్ డ్యామ్స్ వర్షం నీటిని ఒడిసి పట్టడానికి నిర్మాణాలు, చెరువులు, గుంతలు ఏర్పాటు చేస్తామని కోర్టుకు వివరించారు. సో వాటికి సంబంధించిన విజువల్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్స్ మీరు చూశారు. కోర్టుకు వాళ్ళు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్, దాని ప్రకారంగా మనం ఏదైతే ప్రూఫ్స్ తీసుకొని వచ్చామో అది కూడా మీరు చూశారు. మరి కోర్టు డాక్యుమెంట్స్, మరి ఈ రూల్స్, మరి ఇవన్నీ ఈ రూల్స్ ప్రకారంగా మీరు పర్మిషన్ తీసుకున్నారా అన్న ఒక క్వశ్చన్ అనమాట. సో మావి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి బేసిక్గా అది మేము అడుగుతాం అనమాట. వన్స్ వ్యూవర్స్, యాక్చువల్గా బోర్వెల్స్ వేయడానికి పర్మిటింగ్ అథారిటీస్ అని చెప్పేసి కొన్ని ఉంటాయి. ఫర్ డిగింగ్ బోర్వెల్స్ విత్ ఇన్ రిజర్వ్డ్ ఫారెస్ట్, ద ప్రైమరీ పర్మిటింగ్ అథారిటీ ఈజ్ ద ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్. బేసిక్గా వీళ్ళు ఏమైనా చేయాలంటే ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ పర్మిషన్ తీసుకోవాలి. మరి తీసుకున్నారా? తీసుకుంటే డాక్యుమెంటేషన్ ఎట్లాగో మీ దగ్గర ఉంటుంది, అదేదో పబ్లిక్కి చూపించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. నెక్స్ట్, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్. బేసిక్గా మనకు ఒక ఎలక్ట్రిసిటీ, మనం ఇంటి దగ్గర కొత్త ఇంటికో లేకపోతే ఏదైనా మీటర్ తీసుకోవాలంటే ఎన్ని నానా రూల్స్, రెగ్యులేషన్స్ ఇవన్నీ ఉంటాయి. అది మీకు కూడా తెలుసు అనుకోండి. సో దాని గురించి అని చెప్పి, ఇఫ్ ద బోర్వెల్ విల్ బి పవర్డ్ బై ఎలక్ట్రిసిటీ, యూ విల్ ఆల్సో నీడ్ పర్మిషన్ ఫ్రమ్ ద TS Transco, which is responsible for regulating the power sector in Telangana, according to the Telangana Electricity Reform Act under 1998. దీంట్లో క్లియర్ కట్గా ఉంది. మరి ఈ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్, మనం బోర్స్ వేసాం. బోర్స్ అయితే ఉట్టిగా బొగ్గుల పొయ్యి మీదనో లేకపోతే గ్యాస్ పొయ్యి మీద నడవదు కదా. సో దానికి కావాల్సింది వచ్చేసేసి మనము ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కావాలి. దీనికి సంబంధించి మీరు నేవీ వాళ్ళు కానీ ఎవరైనా కానీ మీరు పర్మిషన్ తీసుకునే ఉంటారు. నాకు కూడా తెలిసి తీసుకునే ఉంటారు. తీసుకోకుండా మీకు రావు. ఆ తీసుకున్న డాక్యుమెంట్స్ ఏదైతేనో అది కూడా చూపించాలని చెప్పేసి ఒక రిక్వెస్ట్. థర్డ్ వన్, గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్షన్ రూల్స్. అంటే గ్రౌండ్ వాటర్ నుంచి ఏదైతే మనం వాటర్ తీస్తామో దానికి కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. అది కూడా ఒకసారి చదువుతున్నాం. సో ద తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్షన్ రూల్స్ 2023 regulates groundwater extraction including borewells and requires permits from the concerned district groundwater authorities. దీనికి కూడా ఒక ఆఫీసర్ ఉంటాడు. తనే వచ్చేసేసి డిస్ట్రిక్ట్ గ్రౌండ్ వాటర్ అథారిటీ అని చెప్పేసి ఆఫీసరో లేదా మేనేజర్ ఎవరో ఉంటారు. మరి మీరు ఏమన్నా ఇట్లాంటిది ఏమన్నా ఎక్స్ట్రాక్ట్ చేయడానికి, అంటే బోర్వెల్స్ వేసేసి తీసుకోవడానికి ఏమైనా పర్మిషన్ తీసుకున్నారా? ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ ఇంటర్లింక్డ్. ఒకటి తీసుకుంటే ఇంకోటి తీసుకోకుండా ఉండలేరు. సో ఒకటి తీసుకోవాలి కనుక, ఒకటి కావాలనుకుంటే ఇవన్నీ కావాల్సి వస్తుంది. సో దీనికి సమాధానం ఎవరు చెప్తారు? దీని గురించి అని మిమ్మల్ని అడుగుతుంది. రైట్, ఇప్పుడు బేసిక్గా మీకు కావాల్సింది ఏంటంటే, అక్కడ బోర్స్ ఉన్నాయి అని చెప్పి చెప్తున్నాను. ఆ బోర్ ఎక్కడ ఉన్నాయని చెప్పేసి మీకు చూపెట్టాలి కదా. చూపెడితే నేను ఏదైతే స్టేట్మెంట్ చేస్తున్నానో ఇవన్నీ చూపించుకుంటూ దాంట్లో అథెంటిసిటీ ఉంటుంది. అది చూద్దాం. మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసేసి బోర్ ఎక్కడనో అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ లేకపోతే మన హైదరాబాద్ సికింద్రాబాద్లో ఎక్కడో కాదండి. ఇది ఎగ్జాక్ట్లీ దామగుండంలోనే. అది దామగుండం అడవిలోనే ఈ బోర్ వేసారు. మీరు బోర్ చూడండి, 5 HP మోటార్తో 6 inches బోర్. ఇది 6 inches బోర్. లోతు ఎంత తవ్వారో తెలీదు. ఇట్లాంటివి 12 నుంచి 13 బోర్వెల్స్ ఉన్నాయి. బిలీవ్ మీ, 12 to 13 బోర్వెల్స్ ఉన్నాయి. ఇది చూడండి, ఇక్కడ నేవీ రడార్ యూనిట్ వాళ్ళు కన్స్ట్రక్షన్. మేము మొన్న మీకు ఏదైతే నిన్న వీడియో రిలీజ్ చేసామో, ఇక్కడ నుండి ఇదే స్పాట్ నుండి కనుక తీసుకుంటే దగ్గర 13 kilometers లోపల దట్టమైన అడవుల్లో వెళ్ళేసేసి అక్కడ చెట్లు ఎలా చనిపోతున్నాయి, చెట్లు ఎలా ఐ వాష్ చేసేసి దాన్ని నాటుతున్నారో చూపించాను. ఓకే, అది డిఫరెంట్ సబ్జెక్ట్ అనుకోండి. కాకపోతే మీకు తెలియాలని చెప్పేసి నేను చెప్తున్నాను. దిస్ ఈజ్ వాట్ ఈ బోర్వెల్స్. దీనికి సమాధానం ఎవరు చెప్తారు? నాకు ప్రూఫ్స్ ఉన్నాయి. ఈ ప్రూఫ్స్ ఇవి ఉన్నాయి, డాక్యుమెంటేషన్ ఉంది. సో ఇమీడియట్గా బోర్ తీస్తారో అక్కడి నుంచి తీయరో ఏమవుతుందన్న సంగతి తెలియదు. ఐ డోంట్ నో, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ ఎట్లా ఉంది. ఇప్పుడు దీని గురించి ఎంక్వైరీ కమిషన్ వేసేసి దీని గురించి చెయ్యాలి అని చెప్పేసి ఏదో నేను చెప్తాను. కాకపోతే నాకు సపోర్ట్గా పబ్లిక్ కూడా ఉంటేనే
ఏదన్నా సాధ్యమవుతుంది, రైట్? సో దీనికి సంబంధించి ఇప్పుడు ఇది మనం బోర్ చూసాం కదా, నేను ఇప్పుడు చెప్పాను 5 HP మోటార్ అని చెప్పేసి, దానికి కూడా ఐ హ్యావ్ ప్రూఫ్. 5 HP క్లియర్ కట్గా తెలుస్తోంది. 5 HP దాంట్లో, అదే 12-13 అంటే 5 HP మోటార్ ఎంత లోతు వేసారన్న సంగతి పెరుమాళ్ళేరుక. కాకపోతే ప్రస్తుతం మన ముందుంది, మన ముందున్నది మేము మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు మనము ఈ విషయం గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలంటే సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్, ఆ ఎక్స్పర్ట్ గురించి మనం తెలుసుకుందాం, తనతో మాట్లాడదాం. దీని ఏంటంటే సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ ఇన్ ఇంటిగ్రేటెడ్ వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్, అర్బన్ లేక్ ఎకోసిస్టమ్, క్లైమేట్ చేంజ్ కన్సల్టెంట్ ఫర్ స్టేట్ అండ్ సెంట్రల్ ప్రాజెక్ట్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ సస్టైనబిలిటీ. ఈయన పేరే మిస్టర్ బివి సుబ్బారావు గారు. బివి సుబ్బారావు గారితో కనెక్ట్ అయ్యి ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం మనం. ఒకసారి కాల్ చేయండి బివి సుబ్బారావు గారికి. సుబ్బారావు గారు నమస్తే అండి, నా పేరు దేవ్, కైజర్ న్యూస్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. సుబ్బారావు గారు, మీకు కొద్దిగా టైం ఉంటే కనుక మిమ్మల్ని లైవ్లో తీసుకొని మా ప్రేక్షకులకి కొన్ని విషయాలు తెలిపిద్దామని చెప్పేసి నేను కాల్ చేశానండి. దామగుండం ఇష్యూ పైన సార్ యాక్చువల్గా ఇక్కడ వచ్చేసేసి బోర్వెల్స్, ఫారెస్ట్లో బోర్వెల్స్ వేయకూడదు. అట్లాంటిది మీరు చూసే ఉంటారు, మొన్న మా షో కూడా చూసే ఉంటారు మీరు. ఆ షోలో వచ్చేసేసి మేము క్లియర్ కట్గా మేము చూసింది ఏంటంటే అక్కడ బోర్వెల్స్ వేసారు, వేయకూడదు అక్కడ. అది కూడా 5 HP బోర్వెల్స్ వేశారు అక్కడ. సో దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి అని కనుక్కుందామని కాల్ చేశాను సార్. సార్ ఒక్కటి సార్, అంటే ఫస్ట్ నుంచి ఒక కాంట్రవర్సీ రన్ అవుతా ఉంటే, ఇది ఒక ఫారెస్ట్ ఏరియా యాక్చువల్ గా. ఓకే. ఈ ఫారెస్ట్ ఏరియాలో డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కి వీళ్ళు పర్మిషన్ ఇచ్చారు, డిఫెన్స్ డెవలప్మెంట్. ఓకే. కానీ వీటికి సరైన ఫ్రేమ్వర్క్ కానీ గైడ్ లైన్స్ కానీ ఎటువంటి, అంటే ఈ ఫారెస్ట్ ఏరియాలో ఉన్న న్యాచురల్ రిసోర్సెస్ ని ఎట్లా వాడతారు, ఏం చేస్తారు అన్నదానికి ఏదో ఒక అండర్టేకింగ్ అన్నది తీసుకున్న పార్టీ మీద ఉంటుంది రెస్పాన్సిబిలిటీ. ఓకే. ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చాలా తేలిగ్గా కొట్టిపారేసింది. ఓకే. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ లో మరి నాకైతే ఏమి డాక్యుమెంట్స్ కనబడి. ఓకే. ఇప్పుడు మీరు చేసిన వీడియోలో మటుకు 6 inches బోర్వెల్స్ ఉన్నాయి సార్. 6 inches బోర్వెల్స్, 5 HP బోర్వెల్స్ ఉన్నాయి సార్. అది మోటార్ సంగతి. 6 inches పెట్టినారంటేనే 5 HPకి పోతారు. ఓకే. ఓకే. వీళ్ళు ఎంత డెప్త్ దాకా పోయినారు అన్న డీటెయిల్స్ లేవు. అవునండి. రెండోది, వీళ్ళు ఈ డెప్త్ లోకి వెళ్తున్నప్పుడు ఎటువంటి రాక్ ఫార్మేషన్స్ త్రూ వెళ్ళినారు, ఎక్కడెక్కడ వాటర్ జోన్స్ ఎన్కౌంటర్ అయినారు అన్న రిపోర్టు లేదు. కోర్టుకు కూడా ఎక్కడ ఏం సబ్మిట్ చేసినట్టుగా లేదు. ఎందుకనంటే చాలా మటుకు ఏమైపోతుంది అంటే డ్రైల్యాండ్ ఏరియాస్లలో ఒక ఏడాది నడుస్తుంది, 2 ఏళ్ళు నడుస్తుంది, తర్వాత డ్రై అయిపోతుంది. అవును. యాక్చువల్గా ఫారెస్ట్ ల్యాండ్స్ లో బోర్స్ వేయచ్చా అండి? ఫారెస్ట్ ల్యాండ్స్ లో అంటే దాని పర్పస్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ డిక్లేర్ చేయాలా? అవును. అసలు ఫస్ట్ థింగ్ ఈజ్ వాటర్ కన్జర్వేషన్. ఇంకోటి ఏంటంటే సార్, వాటర్ కన్జర్వేషన్ ఏదైతే అంటున్నారో వాళ్ళు ఇచ్చిన అఫిడవిట్లో స్టార్టింగ్లో 2020 ఆ టైప్లో అఫిడవిట్లో వచ్చేసేసి బోర్వెల్స్ వెయ్యము, మేము ఏదున్నా అని ట్యాంకర్స్ ద్వారా నీళ్లు తెప్పించుకుంటాము అని. బోర్వెల్స్ వేసినా వేసుకోకపోయినా, నంబర్ 1 నేను అడిగేది ఏంటంటే, ఇది ఒక యూనిక్ బయోడైవర్సిటీ ఉన్న ల్యాండ్ ఫామ్. ఓకే. ఓకే. ఒక యూనిక్ బయోడైవర్సిటీ ఉన్న ల్యాండ్ ఫామ్ అంటే ఇది జియో హైడ్రలాజికల్ డైవర్సిటీ ఉన్న బయోఫామ్. ఓకే. ఓకే. ఇక్కడ 3 నదులు పుట్టుకొస్తున్నాయి. అవునండి. ఉద్గమ స్థానం అన్నమాట ఇది. 3 ఉపనదులు. అవునండి. మూసీ, ఈసా అండ్ కాగ్నా. కాగ్నా అయితే గత 5 ఏళ్లుగా ఫ్లడ్స్ కూడా వస్తున్నాయి మనకు తాండూరు వైపు. ఓకే. కానీ ఏమైపోయినది అని అంటే, ఇది ఇంత యూనిక్ జియో హైడ్రలాజికల్ డైవర్సిటీ, క్లైమేట్ డైవర్సిటీ ఉన్న ప్రాంతానికి అసలు ఎటువంటి గైడ్ లైన్స్ లేవండి.
మరి ఎట్లా అండి దీన్ని ఎట్లా, హౌ డు యూ సీ? స్టేట్ డైవర్సిటీ బయోడైవర్సిటీ బోర్డు కూడా ఏం మాట్లాడదు. నాకు చాలా ఆశ్చర్యం అవుతుంది. డెవలప్మెంట్ కాకూడదు అన్నది కాదు, డెవలప్మెంట్ ఒక నిర్దిష్టమైన గైడ్ లైన్స్ అండర్ లో జరగాల. అవును అవును. సో ఇప్పుడు ఆ గైడ్ లైన్స్ పాటిస్తున్నారంటారా? అసలు గైడ్ లైన్స్ లేవు, ఇంకా పాటించడం ఏంటండి? ఓకే, మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటండి? బేసిక్గా దీని మీద దీన్ని ఎవరు ఫైట్ చేయాలి? ఒకటే ఏముంటది అని అంటే, ఇప్పుడున్న బోర్డులు వేస్తున్నారు, ఈ రివర్స్ ఏవైతే ఇక్కడ పుట్టుకొస్తున్నాయో అవును, వీటి బేస్ ఫ్లోస్ అన్ని కూడా డిస్టర్బ్ అయిపోతుంది. ఓకే. ఇప్పుడు మామూలుగా మనకు కామన్ మ్యాన్ గా తెలిసేది ఏంటి అని అంటే, గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పడిపోయినాయి అని అంటాం. అవును అవునా? అవునండి. ఇక్కడ ఏమన్నా నేను ఫస్ట్ నుంచి పోరాడుతున్నది ఏంటంటే, ఇక్కడ ఉన్న డైవర్సిటీ, బయో హైడ్రలాజికల్ జియోలాజికల్ డైవర్సిటీ రిపోర్ట్ కావాలా అన్నది. అవును. ఈ ప్రాంతం ముఖ్యంగా మనకి దామగుండం నుంచి మొదలెట్టుకున్నా, అటు వికారాబాద్ మొదలెట్టుకున్నా, మనకు చాలా మటుకు స్ప్రింగ్స్ ఉన్నాయి, న్యాచురల్ స్ప్రింగ్స్. అవును, చలమలు అంటాం మనం. అవును సార్. మరి ఈ న్యాచురల్ స్ప్రింగ్స్ కూడా ప్రొటెక్ట్ చేయాలి, కన్జర్వ్ చేయాలి అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒక 5 ఏళ్ల కిందట ఏదో మొదలెట్టింది. అవును. మరి అసలు ఎన్నోసార్లు అడిగాను, నాకెవరు ఇవ్వలేదు. సార్ మీ అంత నిష్ణాతులకే ఇవన్నీ ఎవరు మీకు రిపోర్ట్స్ ఇవ్వకపోతే మరి మా సంగతి ఏంటి సార్? అంటే మీ సంగతి ఏంటి, నా సంగతి ఏంటంటే, ఎవరికి ఏది తెలియకూడదు అనే ఉద్దేశం ఉన్నప్పుడు ఇక మీరేంది నేనే సార్. అది మేమంటే మీ ముందు మీకున్న ఎక్స్పీరియన్స్ ముందు, యాక్చువల్గా మీకున్న ఎక్స్పీరియన్స్ ముందు చెప్పాలి. ఒకటేమన్నదంటే దేవ్ గారు, నేను చెప్తాను సార్. చెప్పండి సార్. ఎవరన్నా ఏదన్నా నాలాంటి వాళ్ళు ప్రశ్నిస్తే ఒక మంచి ఉద్దేశంతో ప్రశ్నిస్తారు. అవునండి. ఇవి జరగాల, ఈ కన్జర్వేషన్ జరగాల, ఇట్లా వాడుకోవాలా అని చెప్పడానికి. ఓకే, అవునండి. యాక్చువల్గా నిన్న మేము వెళ్ళినప్పుడు అక్కడ చూసాము, బయట నుండి లోపలికి ఖాళీ ట్యాంకర్లు, బయట నుంచి లోపలికి ఖాళీ ట్యాంకర్లు వెళ్తున్నాయి. అంటే ఖాళీ ట్యాంకర్లు వెళ్ళడం ఏంటి అని చెప్పేసి ఒకటి దాని మీద చూసాము. సో ఆ ఖాళీ ట్యాంకర్ల పైన లోపలికి వెళ్ళేసి అక్కడ బోర్వెల్స్తో వాటర్ నింపుకొని వెళ్ళేసేసి అక్కడ వాళ్ళు ఏదైతే కన్స్ట్రక్షన్ పార్ట్ ఉందో అది అక్కడ యూజ్ చేస్తున్నారన్న సంగతి తెలుస్తుంది. ఓకే, ఈ గ్రౌండ్ వాటర్ వగైరాలు ఇవన్నీ అసలు గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంటే ఇన్వాల్వ్ అయ్యేది. అవునా? అవును సార్. ఏ డిపార్ట్మెంట్ లో ఇన్వాల్వ్ కాకూడదు, ఏది కాకూడదు. ఇది ఏమైతున్నదంటే, మనం ప్రగతి పదంలో ఒక సుస్థిరమైన శాస్త్రీయమైన పద్ధతిలో పోకుండా ఒక రియల్ ఎస్టేట్ డెవలప్ చేస్తున్నట్టు చేస్తుంది. అవునా కాదా? అవును. ఇది పూర్తిగా అన్సైంటిఫిక్ అప్రోచ్. అవును. మనము ఇప్పుడు అమెరికా లాంటి దేశంలోనే ఇండస్ట్రియల్ ఏరియాస్లలో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేసుకొని వాడుకోన్నది కంపల్సరీ. అవునండి. థాయిలాండ్ లో కూడా ఉంది. మరి మనలాంటి దేశానికి ఏమొచ్చింది? అందరూ భారతీయ సంస్కృతి, భారతదేశ నీటి యాజమాన్యంలో మనకు 5,000 సంవత్సరాల ఇది ఉంది, అది ఉంది అని చెప్పుకుంటా ఉంటాము. సార్ ఇదే సార్, యాక్చువల్గా వచ్చేసి ఇదే విషయంలో రామ్ చెల్లా గారిని కూడా తీసుకునే ప్రయత్నం చేద్దామండి. రామ్ చెల్లా గారి వ్యూస్ కూడా, మీకు రామ్ చెల్లా గారు తెలుసుగా, తనే మాకు మీ నంబరు ఇవన్నీ ఇచ్చారు. రామ్ చెల్లా గారిని కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. రామ్ చెల్లా గారు తెలుసు కదండి, హీజ్ అన్ అడ్వకేట్ అండ్ అడ్వకేట్ సాలిసిటర్ వచ్చేసేసి యూకే నుండి. రామ్ చెల్లా గారు నమస్తే అండి, దేవ్ కైజర్ న్యూస్ నుంచి మాట్లాడుతున్నాను. మార్నింగ్ అండి. సార్ రామ్ చెల్లా గారు, విత్ యువర్ పర్మిషన్ నేను మన సుబ్బారావు గారిని తీసుకుంటున్నా, బివి సుబ్బారావు గారిని లైన్లోకి తీసుకుంటున్నానండి. సుబ్బారావు గారు, రామ్ చెల్లా గారు లైన్లో ఉన్నారు. రామ్ చెల్లా గారు, సుబ్బారావు గారు లైన్లో ఉన్నారు, ప్లీజ్ మాట్లాడండి. నమస్తే, బాగున్నారా? రామ్ చెల్లా గారు, ఇప్పుడు మ్యాటర్ వచ్చేసేసి ఏంటంటే దామగుండం ఇష్యూ. అక్కడ ఏదైతే బోర్వెల్స్ వేస్తున్నారో మనం వెళ్ళాము, మనం చూసాము, షూట్ చేసాము మనము. సో అక్కడ వచ్చేసేసి అసలు బోర్వెల్స్ ఇవ్వడానికి పర్మిషన్ అంటూ లేదు. అయినా కానీ అక్కడ 12 బోర్వెల్స్ వేశారు, 5 HP మోటార్స్తో 6 inches బోర్వెల్స్ వేశారు. దీనిపైన బేసిక్గా బివి సుబ్బారావు గారి ఎక్స్పీరియన్స్
ఎక్స్పీరియన్స్ని బట్టేసేసి ఆయన ఒపీనియన్ తెలుసుకుందాం అని చెప్పేసి ఆయనకు కాల్ చేశాను. దానికి మీరు కూడా తోడయ్యారు. చాలా థ్యాంక్స్ అండి. ఒక్కసారి మీరు మన సుబ్బారావు గారితో మాట్లాడించే ప్రయత్నం చేయండి. But I would say ఇప్పుడు సుబ్బారావు అన్న, if he is on line, he is an expert of what he is talking about. ఒక రకంగా మాకు ఎక్కడైనా డౌట్ ఇప్పుడు అన్న దగ్గరికి వెళ్ళి ఆ డౌట్స్ క్లారిఫై చేసుకుని వాటి మీద నాలెడ్జ్ పెంచుకున్నాం. సో హీ హాజ్ ఆల్రెడీ స్పోకెన్, దెర్ ఈస్ నథింగ్ ఐ వుడ్ యాడ్. బట్ ద ఓన్లీ థింగ్ ఈస్ ఇప్పుడు అన్నయ్య ఏజ్ పరంగా కూడా మేబీ హీ కుడెంట్ కమ్ టు దామగుండం. హీ హాజ్ విజిటెడ్ ఫ్యూ టైమ్స్ ఇన్ ద పాస్ట్. He know the complete structure of Damagundam and the ecosystem as well as the biodiversity అక్కడ ఉన్నది క్లియర్ గా తెలుసు. సో మనము ఫిజికల్ గా చూసిన దాంట్లో what we have seen is we have seen the bores. ఆడ బోర్ కొట్టారు, లైవ్ లో మనం చూసాము, బోర్లు కొట్టారు. దగ్గర 12 నుంచి 13 బోర్లు ఉన్నాయి. అండ్ ఐ థింక్ దే ఆర్ యూజింగ్ ద సేమ్ వాటర్ ఫార్ ఈ కన్స్ట్రక్షన్. అదే మనం చూసాం కదా, ఖాళీ ట్యాంకర్లు లోపలికి వెళ్తున్నాయి. అంటే ఖాళీ ట్యాంకర్లు లోపలికి వెళ్ళడం ఏంటి అసలు బేసిక్గా? ఇప్పుడు లాజిక్ ఏంటంటే, ఖాళీ ట్యాంకర్ మన సిటీలోనే ట్యాంకర్ వెళ్తుంటే కనుక రోడ్ పైన నీళ్లు స్పిల్ అవుతుంటాయి, రైట్? ఇక్కడ వచ్చేసి మనం చూసింది రోడ్ అంతా కచ్చా పక్క రోడ్ ఉంది, మట్టి రోడ్ ఉంది, అక్కడ మొత్తం ఎగురుకుంటూ వెళ్తుంది. సో దాంట్లో నుంచి నీళ్లు పడట్లేదు. చలో అది లోపటి నుంచి బయటకు వస్తుందా నీళ్లు నింపుకోవడానికి అంటే ఓకే, అది ఓకే. కాకపోతే ఇక్కడ ఖాళీ ట్యాంకర్లు లోపలికి వెళ్తున్నాయి. అంటే దిస్ మీన్స్ సో అక్కడికి వెళ్ళి నీళ్లు, బోర్ నుంచి నీళ్లు నింపుకొని అదే నీళ్లు కన్స్ట్రక్షన్కి లోపల సరఫరా అవుతున్నాయని చెప్పేసి ఒక చిన్న డౌట్. దీని మీద మీరు ఏమంటారు? వెరీ వెల్, వీ హావ్ సీన్ ఇట్. మళ్ళీ దాన్ని చూసినాం కనుక దాని గురించి మీరు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు. అవునండి. ఐ విల్ టెల్ యూ ఎ స్మాల్ కామన్ సెన్స్ లాజిక్. ఓకే, ఇప్పుడు ఏదైతే మెయిన్ రోడ్ ఉందో, హైవే రోడ్ ఉందో, మన పరిగి వెళ్ళే హైవే రోడ్ ఉందో, అక్కడి నుంచి మీరు దామగుండం ఫారెస్ట్ లోకి ఎంటర్ అవుతారు కదా. ఈ ఎంటర్ అయినప్పుడు మీరు ఊరు దాకా వచ్చేదాకా ఓకే, రోడ్డు కచ్చా పక్క రోడ్డు, మధ్యలో ఎక్కడో చిన్న సిమెంట్ రోడ్ అది ఇది. ఇఫ్ యూ సీ ఫ్రమ్ ద విలేజ్ విచ్ ఈస్ అడ్జసెంట్ టు ద ఫారెస్ట్, ఇప్పుడు దామగుండం ఫారెస్ట్ కి అక్కడి నుంచి ఫారెస్ట్ కి, అంటే ఇప్పుడు ఏదైతే ఈ వర్కర్స్ షెల్టర్ ఇచ్చారో, వర్కర్స్ కి అక్కడ టెంపరీ షెల్టర్స్ క్రియేట్ చేశారో, అక్కడి దాకా రోడ్డు మనం చూసాము క్లియర్ గా బురద రోడ్డు. మామూలు కార్ వెళ్ళడానికి, ఒక ఎస్యూవీ వెళ్ళడానికి ఇబ్బంది పడ్డప్పుడు దెర్ ఇస్ నో వే ట్రాక్టర్స్ వుడ్ కమ్. ఎప్పుడైతే ఈ టెంపరీ షెల్టర్స్ నుంచి ఫారెస్ట్ లోకి మనం రోడ్డు చూసాం, ఇట్ వాజ్ లైక్ ఏ 4-way రోడ్. అవును, అంటే ఆ రోడ్ ఆల్రెడీ లే అయింది, 1-2 లేయర్స్ చేశారు. నా లాజిక్ ఏంటంటే, ఇప్పుడు ఊరు నుంచి ఈ షెల్టర్స్ దాకా రోడ్డు అలాగే మొత్తం బురద రోడ్డు ఉంది. ఓకే, దేర్ ఇస్ నో వే ట్రాక్టర్స్ కెన్ పాస్. yes, మనం అదే బురద రోడ్డు పైన మనం వెళ్ళాం. yes, ఈ షెల్టర్స్ నుంచి ఫారెస్ట్ ఇంటీరియర్ లోకి ఆల్రెడీ రోడ్ వేసుకుంటూ వెళ్ళింది. ఇట్ గోస్ త్రూ ద టెంపుల్ as well. అవునండి. మరి నిజంగా వాటర్ ట్యాంకర్స్ తో వాటర్ బయట నుంచి ఫారెస్ట్ లోకి వస్తే ఈ చిన్న ప్యాచ్ ఏదైతే ఉందో, నాట్ ఈవెన్ ½ కిలోమీటర్ ప్యాచ్ బురద రోడ్డు వదిలేసి దాంట్లో ట్రాక్టర్లు ఇరుక్కున్నట్టు ఎక్కడ మనకు కనపడలేదు. సో ఇట్ ఈస్ వెరీ క్లియర్ ఎవిడెంట్ దట్ ద ట్రాక్టర్స్ ఆర్ నాట్ కమింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ యాజ్ they have given it in the affidavit by the Navy, or the clearances given was very clear that they can't use the groundwater there. I'm sure Subbarao must have covered this. ఆయనకున్న నాలెడ్జ్ ముందు నాకున్న నాలెడ్జ్ చాలా తక్కువ. బట్ as I said, this element when we consider, there is no tractors coming from outside. ఈ బోర్లు ఎక్కడైతే వీళ్ళు లోపటేసుకున్నారో ఆ బోర్ల నుంచి ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ షిఫ్ట్ అవుతున్నారు. అంటే ఇండైరెక్ట్ గా ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ఎ షో ఆఫ్ గోయింగ్ ఆన్. ఏదైతే చుట్టూ ఆ ట్రాక్టర్లు తిప్పి ఏదో జరుగుతున్నట్టు చూపిస్తుంది. అవును, మనం చూసాం, the bores do exist. మనం చూసాము పెద్ద టిప్పర్లు కూడా లోపలికి ఖాళీగా వెళ్తున్నాయి. లోపలికి ఖాళీ పోనీ. ఇప్పుడు అది మనం తీసుకున్నా సరే, వాట్ ఎవర్ ద రాక్స్, అక్కడ ఏవైతే రాక్ ఫార్మేషన్ ఉందో, పాత రాక్ ఫార్మేషన్, అదంతా క్రష్ చేసి అది తెచ్చుకుని పోస్తున్నారు అనుకున్నా సరే, మై లాజిక్ ఈజ్ ఈ టెంపరీ అకామిడేషన్స్ ఏవైతే ఈ వర్కర్స్ కి ఇచ్చారో అది దాటి ఇప్పుడు మన ఈ పూడూరు విలేజ్ దాకా ఏదైతే రోడ్డు ఉందో ఆ రోడ్డు వేస్తే తప్ప దర్ ఇస్ నో వే ట్రాక్టర్స్ క్యాన్ కమ్ ఇన్. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ట్రాక్టర్లు అక్కడి నుంచి రాలేవు కూడా. Yes, nothing is coming from outside. అదేనండి, ఇప్పుడు బయట నుంచి రిసోర్సెస్ ఏవి కూడా లోపలికి ఎంటర్ కావట్లేదు. ఫెసిలిటీ అంటే ఫారెస్ట్ ఏరియాలోకి ఎంటర్ కావట్లేదు. ఉన్న ఫారెస్ట్ లో ఉన్న రిసోర్సెస్ వాడుకునే దే ఆర్ డూయింగ్ ద కన్స్ట్రక్షన్ as well.
which I think, what is the logic behind it? I don't understand. ఇప్పుడు ఇదొకటి, ఇప్పుడు ఓకే ఫైన్. ఇప్పుడు ఏంటంటే ఒకసారి మీరు అండ్ సుబ్బారావు గారు ఈ కాంపన్సేటరీ అఫారెస్టేషన్ దాని మీద ఒపీనియన్, ఇంకోటి ట్రాన్స్లోకేషన్, ఇది కూడా చూసాం మనం. దీనిపైన పెద్దలు సుబ్బారావు గారు అండ్ మీరు మీ ఒపీనియన్స్ ఒక్కసారి షేర్ చేసుకోండి మా శ్రోతలకి. నేనేమంటున్నానంటే అసలు ఏవి కూడా ఇప్పుడు డెవలప్మెంట్ అవుతున్నది, అది కావాలి అని అనుకున్నప్పుడు మనం ఏ విధంగా సహజమైన వనరులను కాపాడుకుంటూ తక్కువగా మనం వాటికి డ్యామేజ్ జరగకుండా మనం ఏ విధంగా వెళ్ళగలుగుతాం. ఇప్పుడే మీరు అడిగినారు, ఏమంటున్నారు మీరు మీ ప్రశ్నలో? దీంట్లో అఫారెస్టేషన్ కంప అని అంటారు. అవును సార్. నా మొదటి ప్రశ్న ఏంటి అంటే, ముందు ఈ ఫారెస్ట్ లో ఎటువంటి రకమైన మొక్కలు ఉన్నాయి అన్నది రిపోర్ట్ ఉందా? అదేమో రేర్ స్పీషీస్ అట్లాంటివి ఏం లేవు అని కూడా ఏదో చెప్పిన డాక్యుమెంటేషన్ ఉంది అని వాళ్ళు చెప్పేస్తే అయిపోతుంది. మరి అదే అంతా కూడా మెడిసినల్ ప్లాంట్స్ కదా. అదే మెడిసినల్ ప్లాంట్ అని అదే ఇప్పుడు ఎట్లా దామగుండం కా హవా లాఖో మరీజోం కా దవా అని చెప్పేసి ఏదైతే నానుడు ఉంది కదా, ఆ నానుడిని కూడా పక్కన పెట్టేసినట్టున్నారు. ఏం లేవు, రేర్ స్పీషీస్ ఏం లేవు అంటున్నారు. నేనేమంటున్నానంటే ఐఎమ్ టాకింగ్ ఆన్ సైంటిఫిక్ అండ్ లీగల్ ఆస్పెక్ట్స్. yes sir. అక్కడ ఏమి లేవు అన్నప్పుడు ఏమి ఉన్నవి, ఇవి పనికొస్తాయా పనికి రావా అన్నదైతే ఒక లిస్ట్ ఉండాలి కదా. అవును సార్, అవును సార్. ఆ లిస్టుని వ్యాలిడేట్ చేసేది ఎవళ్ళు? బయోలాజికల్ ఎక్స్పర్ట్స్. అవునండి. నేను, మీరు, కోర్టు కాదు. అవును. అది లేనప్పుడు దాన్ని మనం గౌరవించనప్పుడు ఎందుకండి ఇవన్నీ మాటలు? అవును సార్. ఇప్పుడు కంపాలో ఏం చేస్తారు, ఏదో గులాబ్ మొక్కలో ఏ మొక్కలో పెట్టి మేము కంపాలో నేను కూడా ఒకప్పుడు మెంబర్నే, చాలా చూసిన ఆ తమాషాలు. సార్ మీరు మీ అంత ఎక్స్పీరియన్స్ ఎవరికి లేదండి, దానికోసం మీతో కనెక్ట్ అయ్యాము. సో మీరు ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, అసలు ముందుగా ప్రాజెక్ట్ స్టార్ట్ కాకముందు ఇది పరిస్థితి, ప్రాజెక్ట్ అవుతున్నప్పుడు ఇది పరిస్థితి, ప్రాజెక్ట్ అయిపోయినాక ఈ పరిస్థితి అన్న 3 రకాల రిపోర్ట్స్ ఉండాలి. అంటే ఎవ్రీ 6 months కి రిపోర్ట్ ఇవ్వాలి అని చెప్పేసి కూడా వాళ్ళు దాంట్లో అఫిడవిట్ లో ఉంది. అది ఇస్తున్నారా? అఫిడవిట్ లో ఉంటే ఏం చేసుకోండి సార్, పేర్లు పెట్టుకోని అంటే వేర్ ఈస్ ద రిపోర్ట్? ఎగ్జాక్ట్లీ సార్. సార్ ఇవన్నీ తమాషాలు అవుతున్నాయి ఈ దేశంలో సార్. మన రాష్ట్రం అనే కాదు, మన దేశంలోనే ఇట్లా అవుతున్నది. మరి తమాషాలను ఎవరు ఆపాలి సార్? ఇదేంటి అంటే, నది పుట్టిన చోట ఎటువంటి అరాచకాలు జరగకూడదు సార్. అదే సార్, ఈ తమాషాలను ఆపేది ఎవరు సార్? ఆపేది ఎవరు అని అంటే, సిస్టమ్ లో ఈ డిబేట్ రావాలా, కోర్టుకు వెళ్ళాలా, లీగల్ గా మనం మాట్లాడుకోవాలా, మనం అక్రాస్ ద టేబుల్ మాట్లాడుకోవచ్చు. ఇది మన ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ అసలు ముందుకొచ్చి మాట్లాడనీకనే తయారు లేదంటే ఇక మనం ఎవరితో మాట్లాడతాం సార్? మీరే చెప్పండి. అదే ఏదో సామెత ఉంది కదా, రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా అని చెప్పేసి. ఇప్పుడు అందరూ అట్లనే తయారవుతున్నారు, అదే చేస్తున్నారు అన్నీ. ఇప్పుడు ఎట్లా ఉన్నదంటే అంతా కంచె గచ్చిబౌలి లాగానే జరగాలి సార్. కంచె గచ్చిబౌలి అంటే చాలా చిన్న ఇష్యూ సార్, దామగుండం పైన మనం కంపేర్ చేసుకుంటే. ఉన్నది ఇష్యూ చిన్నది, కానీ ఏమైతున్నది అని అంటే, ఎప్పుడైతే క్యాచ్మెంట్ ఏరియాస్లలో ఇది వస్తుందో, హైదరాబాద్ కి ఉపద్రవం, తాండూరుకి ఉపద్రవం ఫ్యూచర్ లో రాసి ఉంది. ఇది తీసుకోండి నా దగ్గర. ఎస్ సార్, 100% తీసుకుంటాను సార్. అండ్ సార్, ఇది రామచల్ల గారు మీ ఫైనల్ కన్క్లూజన్ ఒకసారి ఏమని చెప్తారా? I think that when the expert speaks, Subbaravana is a subject matter expert. He has said it, so I don't want to add anything because I don't want to create any new statement. డెఫినెట్ గా థ్యాంక్స్ సుబ్బారావు గారు. థ్యాంక్స్ అలాట్, మీరు మాతో కలిసినందుకు, మాట్లాడినందుకు థ్యాంక్స్ అలాట్, మీ వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చినందుకు. థ్యాంక్స్ సుబ్బారావు గారు, థ్యాంక్స్ రామచల్ల గారు. దీని ఇంపాక్ట్ హైదరాబాద్ మీద ఎంత ఉంటుంది అన్నది ఒకటి మీరు డెఫినెట్ గా సార్, మీ ఒపీనియన్స్ నేను మళ్ళీ తీసుకుంటాను. వచ్చేసి దీని ఇంపాక్ట్ హైదరాబాద్ పైన, చుట్టూ ఉన్నది దగ్గర ప్రాంతాలలో ఎట్లా ఉంటుంది అన్న సంగతి దీనిపైన డెఫినెట్గా ఒక షో చేస్తాను సార్. దానికి ముందు నేను వచ్చి మిమ్మల్ని డెఫినెట్గా కలుస్తాను సార్.